వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. మనం టీసీపీఎస్సీలో గ్రూప్ 2లో భాగంగా మనం పేపర్ 1 అనేది మనకి 22 సెప్టెంబర్ 2024లో మనం పేపర్ 1 అనేది టీసీపీఎస్సీ అఫీషియల్ ఎగ్జామినేషన్ ఎట్లయితే కండక్ట్ చేస్తుందో అలా మనం స్టేట్ వైడ్ ఎగ్జామ్ కండక్ట్ చేసాం. అయితే దాని యొక్క పేపర్ యొక్క కీ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనకి 126 to 150 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఒకసారి క్వశ్చన్ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ ద లెటర్స్ దట్ ద సీక్వెన్స్లీ ప్లేస్డ్ ఇన్ ద గ్యాప్ ఆఫ్ ద గివెన్ సిరీస్ లెట్ ద కంప్లీట్ ఆఫ్ ద సిరీస్. ఒక సిరీస్ ఇచ్చాడు, ఓకే, ఒక సీక్వెన్స్ లెటర్స్ ఇచ్చాడు. ఆ లెటర్స్లో సీక్వెన్స్ అనేది మిస్ అయ్యిందంట. మిస్ అయ్యేటప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే క్రింది వానిలో ఏది అక్కడ పెట్టాలి అనేది అడుగుతున్నాడు. ఈ గ్యాప్స్లో ఏ యొక్క ఆప్షన్ని పెట్టాలి అనేది అడుగుతున్నాడు. అయితే ఈ టోటల్ మనం ఒకసారి గమనిస్తే లెటర్స్ అన్ని 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే మనకి 24 లెటర్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ 24 లెటర్స్ని మనం ఏం చేయాలి, ఫస్ట్ టైం ఏం చేయాలంటే దీని యొక్క ఫ్యాక్టర్స్ అనేది మనం కట్టేసుకోవాలి. ఫ్యాక్టర్స్ అంటే 1 into 24, 2 into 12, 3 into 8, 4 into 6. ఓకే, క్లియర్. ఫస్ట్ మనం ఫ్యాక్టర్స్ కట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని డివైడెడ్ చేయాలి అంటే ఒక్కొక్క పార్ట్స్గా మార్చుకోవాలి. ఫస్ట్ 1 into 24 పార్ట్స్గా మార్చుకోవాలి అంటే 1 into 24 మార్చేసుకున్నాం. ఆల్రెడీ 1 into 24 ఇచ్చాడు. 1 into 2 పార్ట్స్గా మార్చాలంటే దీన్ని 2 పార్ట్స్గా చేయాలి. అంటే ఇక్కడికి 12 వచ్చింది, ఇక్కడ 12 మనం గమనిస్తే ఏదైనా మనకి క్లూ అందుతుందా అంటే లేదు, క్లూ అందట్లే. అయితే ఇప్పుడు 3 into 8, ఇప్పుడు 8 కానీ మనం గమనిస్తే 1 2 3 4 5 6 7 8. ఓకే, 8 గమనిస్తే 1 2 3 4 5 6 7 8. ఓకే, 1 2 3 4 5 6 7 8. ఓకే, 8ని కానీ గమనిస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 8 హెచ్ ఫస్ట్ ఉంది, లాస్ట్లో కూడా హెచ్ ఉంది, ఇక్కడ లాస్ట్ లెటర్ ఎఫ్ ఉంది, ఇక్కడ కూడా ఎఫ్ ఉంది. అంటే 100% ఇది వర్కౌట్ అవ్వచ్చు. చూద్దాం, ఇక్కడ ఫస్ట్ లెటర్ హెచ్ కదా, ఇక్కడ హెచ్ని పెడదాం. ఓకే, ఇక్కడ సెకండ్ లెటర్ సి, నెక్స్ట్ డి. ఓకే, లాస్ట్ లెటర్ ఏంటి ఎఫ్, నెక్స్ట్ హెచ్సిఎఫ్ఈ. పి తర్వాత ఏం రాయొచ్చు, సి రాయొచ్చు. నెక్స్ట్ హెచ్సి డి. చూడండి, సి తర్వాత ఏం రాయొచ్చు, సి తర్వాత కే. అంటే ఈ లెటర్స్లో పూరించిన లెటర్స్ ఏమి ఉండొచ్చు, సిడిఎఫ్హెచ్ సిడికే. అంటే ఆప్షన్ ఏముంది చూడండి, డి ఉంది కాబట్టి ఇది ఆప్షన్ తప్పు. సిడి సిసి కాబట్టి ఇది తప్పు. సిడిఎఫ్ సిడిహెచ్ కాబట్టి ఇది తప్పు. సిడిఎఫ్ అనేది రైట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ అనేది థర్డ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గ్లూకోమా ఈజ్ రిలేటెడ్ టు ఐస్ ఇన్ ద సేమ్ వాజ్ ద ఆర్థరైటిస్ ఈజ్ రిలేటెడ్ టు డాష్ అనేది. గ్లూకోమా అనేది ఏంటి, కంటికి సంబంధించిన ఒక వ్యాధి. అలాగా ఆర్థరైటిస్ అనేది దేనికి సంబంధించిన వ్యాధి, జాయింట్స్కి సంబంధించిన వ్యాధి. అంటే కీళ్ళ నొప్పులు అంటాం కదా, కీళ్ళ నొప్పులకి సంబంధించిన వ్యాధి. అంటే దీన్ని ఆప్షన్ 2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ చూడండి, in a code of language election is written as DKDBSHNM. How will the example be written as the same language అనేది అడుగుతున్నాడు. ఈ ఎలక్షన్ అనేది చూడండి, ఎలక్షన్ అనేది వాడు ఏ విధంగా రాసుకున్నాడు, DKDBSHNM. ఓకే, నెక్స్ట్ ఇదే విధంగా ఎగ్జాంపుల్ ఎలక్షన్ ఏ విధంగా అయితే కోడ్ చేసుకున్నాడో అదే విధంగా ఎగ్జాంపుల్ కోడ్ చేయండి అనేది అడుగుతున్నాడు. ఎగ్జాంపుల్ కోడ్ చేయండి అంటే ఎలక్షన్ కోడ్ చేసే విధానం చూడండి, ఇది 5 కాబట్టి 5 - 1 అంటే 4. చూడండి, ఈ అంటే 5, ఇది 4 అంటే -1 అయ్యింది. ఇక్కడ కూడా ఈ -1 అయింది, ఇక్కడ కూడా 3 2. అంటే మనకి ఈ లెటర్స్ వైపున మనం ఆలోచించిన అవసరం లే. ఇక్కడ 9 కాస్త 8 అయిందంటే -1 చేసుకుంటూ పోయాడు. -1 చేసుకుంటూ పోయాడంటే ఇక్కడ చూడండి, ఈకి డి, లాస్ట్ ఈకి డి.
ఓకే, డి లాస్ట్ ఎక్కడ ఉన్నాయి చూడండి, ఎఫ్ కాదు చూడండి, డి ఇక్కడ డి ఉంది, ఎఫ్ కూడా కాదు, డిడి లాస్ట్లో ఉంది, డిడి లాస్ట్లో ఉంది. క్లియర్? ఇక్కడ చూడండి డబ్ల్యూ తర్వాత ఎక్సా, వై తర్వాత ఎక్సా? క్లియర్? డబ్ల్యూ తర్వాత ఎక్సా, వై తర్వాత ఎక్సా? చూడండి ఇప్పుడు గమనిస్తే ఎస్టీయువి డబ్ల్యూఎక్స్వైజెడ్ అంటామా, లేకపోతే డబ్ల్యూవైఎక్స్జెడ్ అంటామా? క్లియర్? అంటే ఎక్స్వైజెడ్ కదా, అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎక్స్ ఉందంటే -1 తీస్తే ఏమవుతుంది, డబ్ల్యూ రావాలి, -1 తీస్తే డబ్ల్యూ రావాలి, కాబట్టి వై అనేది కాదు, డబ్ల్యూ అనేది అవుతుంది. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, క్లియర్? నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ద నెంబర్ ఆఫ్ పేర్స్ ఆఫ్ ద విచ్ ఈస్ ద 2 నెంబర్స్ ఆర్ రిలేటెడ్ టు ద సేమ్ వే యాజ్ టు ద 2 నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ పేర్స్ అనేది అడుగుతున్నాడు. చూడండి ఇప్పుడు 7:729 అనేది ఇచ్చాడు. అయితే సేమ్ ఇదే విధంగా దీనికి ఏదైతే రిలేటివ్ కాన్సెప్ట్ ఉందో ఈ ఆప్షన్స్లో అలాంటి రిలేటివ్ కాన్సెప్ట్ ఏదైనా ఉందా అనేది అడుగుతున్నాడు. అంటే 7:729గా మారింది అంటే ఏ విధంగా మారింది అనేది గమనించాలి. ఫస్ట్ 729 అనేది ఏ విధంగా రాయొచ్చు, మనం 9 క్యూబ్గా రాయొచ్చా? 9 క్యూబ్గా రాయొచ్చు. ఓకే, 729 అనేది 9 క్యూబ్గా రాయొచ్చు. 9 క్యూబ్ అయింది అంటే ఇక్కడ 7 + 2 = 9 క్యూబ్గా చెప్పవచ్చు. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 8 + 2 10 క్యూబ్ అంటే 1000 అవుతుంది. ఓకే, క్లియర్? అంటే ఆప్షన్ 1. ఓకే, దీన్ని కూడా చెక్ చేద్దాం. 4 + 2 6 క్యూబ్ అంటే 216 అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 7 క్యూబ్ అంటే హౌ మచ్? 7 క్యూబ్ గుర్తించుకోండి, 343 అని వేసుకుంటాం. నెక్స్ట్ 6 క్యూబ్, 6 + 2 అంటే 8 క్యూబ్ అంటే 512 అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీని రిలేటివ్ కాన్సెప్ట్ ఏముంది, ఇక్కడ 216 కావాల్సింది, ఇక్కడ 64 ఉంది కాబట్టి ఇది తప్పు, ఇక్కడ 125 ఉంది, ఇక్కడ 343 ఉంది కాబట్టి ఇది కూడా తప్పు. నెక్స్ట్ 343 ఉన్న ప్లేస్లో ఏముంది, 512 ఉంది కాబట్టి ఇది కూడా తప్పు. అంటే ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. 7 + 2 9 క్యూబ్ అంటే 729. ఓకే, క్లియర్? నెక్స్ట్, ద టోటల్ ఏజ్ ఆఫ్ ద మదర్ అండ్ హెర్ సన్ ఈస్ 60 years అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 30. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ ద మదర్ అనేది అడుగుతున్నాడు. చూడండి, మదర్ ప్లస్ సన్ ఏజ్ ఇద్దరిది కలిపితే 60 years అంట. వీరి ఇద్దరి యొక్క డిఫరెన్స్ 30 అంట. అయితే మదర్ ఏజ్ అడిగాడు. ఇక్కడ మదర్ ఏజ్ అడిగాడంటే -sకి +s గెట్ క్యాన్సిల్, 2 mothers = 90 ఏజ్. అప్పుడు మదర్ ఏజ్ = 90/2, 1 × 2 45. అంటే మదర్ ఏజ్ ఎంత మనకి, మదర్ ఏజ్ అనేది 45. అప్పుడు సన్ ఏజ్ ఎంత అవుతుంది, 15 అవుతుంది. మనకి ఓన్లీ మదర్ ఏజ్ అడిగాడు కాబట్టి 45. వీరి యొక్క డిఫరెన్స్ ఎంత మనకి 30 వస్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాడు చెప్పిన ఈక్వేషన్ ఫాలో అవుతుందా లేదా? ఫాలో అవుతుంది కాబట్టి 45 అనేది మన ఆన్సర్. ఓకే, క్లియర్? నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ పొజిషన్స్ ఆఫ్ ద సేమ్ డై ఆర్ స్నో, హౌ మెనీ డాట్స్ ఆన్ ద టాప్ 4 డాట్స్ ఆఫ్ ద బాటమ్ అనేది అడుగుతున్నాడు. అంటే వీడు ఏమీ చెప్పలే, ఆపోజిట్ 4కి అడుగుతున్నాడు అంతే. ఆపోజిట్ 4కి అడుగుతున్నాడు. అయితే ఇటువంటి మనం చేసేటప్పుడు, డైస్ చేసేటప్పుడు ఏం చేస్తాం, కామన్గా ఉండే లెటర్ తీసేసుకుంటాం. 4 తర్వాత ఇది క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ వెళ్ళండి. 4 1 5. నెక్స్ట్ ఇక్కడ ఏమి లే కాబట్టి క్వశ్చన్ మార్క్. 4 6 2 4 6 2. డైస్లో మొత్తం ఎన్ని ఉంటాయి, 1 2 3 4 5 6 ఉంటాయి. ఓకే, 6 ఉంటాయి కాబట్టి ఇక్కడ 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అవ్వలే, 4 అయిపోయింది, 5 ఉంది, 6 ఉంది. అంటే రిమైనింగ్ లెటర్ మనకి ఏం కావాలి, 3 కావాలి. కాబట్టి 4కి ఆపోజిట్ ఏముంటుంది, 3 ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్,
A plus B means A is the brother of B. A minus B means A is the husband of the B, and A into B means A is the mother of the B. A divisible by B equals to A is the sister of B అనేది అడుగుతున్నాడు. ఇలా ఇచ్చాడు. అయితే రిలేటివ్ ద ఇఫ్ P ప్లస్ చూడండి P ప్లస్ R divided okay T minus K into O into C. Okay, how to relate, how is the P related to O? How is P related to O? O కి P ఏమవుతుంది అంటే ఇక్కడ కాల్ చేసింది ఎవరు? O, పలికేది ఎవడు? P. అంటే ఏమవుతారో అనేది అడుగుతున్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇలాంటి ఇంగ్లీష్లో ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు మీకు ట్రాన్స్లేషన్ ఇబ్బంది అయితే చూడండి, ఏ ప్లస్ బి మీన్స్, ఇక్కడ అడిగాడు కదా ఏ ప్లస్ బి మీన్స్ అంటే ఏ ఈజ్ ద మదర్ ఆఫ్ బి అంటే ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా రివర్స్ రావాలి, అంటే తెలుగు ఎప్పుడు కూడా రివర్స్లో ఉండాలి. బి యొక్క బ్రదర్ ఏ, బి యొక్క బ్రదర్ ఏ అనేది అడుగుతున్నాడు, అంతేనా? నెక్స్ట్ ఇక్కడ బి యొక్క హస్బెండ్ ఏ, నెక్స్ట్ బి యొక్క మదర్ ఏ, నెక్స్ట్ ఇక్కడ బి యొక్క సిస్టర్ ఏ అనేది మనకు తెలుసు. ఓకే, ఇక్కడ ప్లస్ అంటే ఏంటి? ఫస్ట్ ప్లస్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ప్లస్ ఫస్ట్ ప్లస్ అంటే ప్లస్ చూడండి, ప్లస్ అంటే ఏంటి? బ్రదర్ ఆఫ్ బి అంటే ఆర్ బ్రదర్ ఎవరు? పి. ఆర్ బ్రదర్ పి అంటే పి ఎవడు? వాడి యొక్క సైన్ తెలిసింది కదా, అంటే వాడు ఒక మేల్ క్యాండిడేట్ కాబట్టి బ్రదర్ ఆర్. ఓకే, బ్రదర్. ఓకే, డివిజిబుల్ అంటే డివిజిబుల్ చూడండి, ఆ డివిజిబుల్ అంటే మనకి ఏం చెప్తున్నాడు ఇక్కడ? మదర్, సిస్టర్. డివిజిబుల్ అంటే సిస్టర్. సిస్టర్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది మైనస్ మైనస్ టీ, టీకి సిస్టర్ ఆర్. ఓకే, నెక్స్ట్ మైనస్ అంటే ఏంటి? మైనస్ అంటే హస్బెండ్, అంటే కే యొక్క హస్బెండ్ టీ కాబట్టి వీడు ప్లస్ హస్బెండ్ కాబట్టి వీరు భార్య భర్తలు అవుతారు. ఓకే, హస్బెండ్. నెక్స్ట్ ఇంటూ అంటే ఏంటి? ఇంటూ చూడండి, ఇంటూ అంటే మదర్, మదర్ ఓ మదర్ కే కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ హస్బెండ్ అయ్యేటప్పుడు ఈమె ఖచ్చితంగా ఫీమేల్ అవుతుంది, అంటే వీరి యొక్క మదర్ ఓ. ఓకే, ఇంటూ సి, మళ్ళీ మదరే వచ్చింది కాబట్టి సి యొక్క మదర్ ఎవరు? ఓ. సి యొక్క మదర్ ఓ కాబట్టి ఈమె కూడా లేడీ. ఇప్పుడు ఈమె పిలిస్తే ఇతను పలకాలి, ఈమె పిలిస్తే ఇతను పలకాలి, అంటే ఈమె ఏమని పిలవాలి అనేది అడుగుతున్నాడు. ఈమె పిలుస్తుంటే ఈమె పలకాలి, ఇతను పలకాలి, ఏమని పలకాలి. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా ఆప్షన్స్ ఇట్లా ఇచ్చేటప్పుడు ఇతను పలకాలి కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది, తాతయ్య ఉంది, తండ్రి ఉంది, మామ ఉంది, సోదరుడు ఉంది, కాబట్టి ఇవన్నీ ఆ మేల్ని డినోట్ చేస్తున్నాయి కాబట్టి ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా వెళ్ళలేము. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఒకవేళ లేడీ 3 ఉండి ఒకటే బాయ్ అంటే ఇక్కడ భార్య, ఓకే, ఇక్కడ సోదరి, ఇక్కడ అత్త ఉండి ఓన్లీ సోదరుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు సోదరుడు ఆన్సర్ అవుతాడు. ఎందుకు? ప్లస్ కాబట్టి. ఓకే, ప్లస్ కాబట్టి ఏంటి? వీడు మేల్ కాబట్టి, క్లియర్, మేల్ కాబట్టి ఇక్కడ అన్నీ కూడా మేల్ పదాలు ఇచ్చారు కాబట్టి చూద్దాం ఏమని పలుకుతాడు ఏంటి అనేది. చూడండి, ఓ అంటే నువ్వే ఉన్నావు, ఓ అంటే నువ్వే, అక్కడ ఆ ప్లేస్లో నువ్వు ఉన్నావు. నువ్వు ఉండి మీ అమ్మ వాళ్ళ ఆయన అంటే మా నాన్న, అంటే మీ నాన్న యొక్క చెల్లి యొక్క తమ్ముడు అంటే మీ నాన్న యొక్క తమ్ముడు ఏమవుతాడు? మీ నాన్న యొక్క తమ్ముడు నీకేమవుతాడు? బాబాయ్ అవుతాడు. బట్ మనకి చూడండి బాబాయ్ అవుతాడు, బట్ మనకి అంటే బ్లడ్ రిలేషన్లో కాన్సెప్ట్లో భాగంగా ఇక్కడ 2 విధాలుగా ఉంటాయి. ఆ 2 విధాలుగా ఉండేటప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏమవుతాడు? పెటర్నల్ అంకుల్ అనేది అవుతాడు. అంటే పెటర్నల్ అంకుల్ అంటే ఇక్కడ మామ అవుతాడు, అంటే మామ అనేది ట్రాన్స్లేషన్ తప్పడింది, బట్ పెటర్నల్ అంకుల్ అనేది మనకి అవుతాడు, అంటే తండ్రి తరపున కాబట్టి పెటర్నల్.
ఓకే, తండ్రి తరపున కాబట్టి. అంటే ఇక్కడ తండ్రి తరపున ఉన్నారుగా, తండ్రి యొక్క తమ్ముడు, పెటర్నల్ అంకుల్. క్లియర్? ఓకే. నెక్స్ట్ చూడండి, విచ్ టూ సైన్స్ షుడ్ ఇంటర్చేంజ్ టు ద మేక్ గివెన్ ఈక్వేషన్ కరెక్ట్? 20 + 5 × 3 divided by 3 - 1 = 14 అనేది ఇచ్చాడు. ఇక్కడ ఇంటర్చేంజ్ చేయమన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇంటర్చేంజ్ ఆఫ్ ద సైన్స్. ఇక్కడ సైన్స్ ఏంటర్ ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఇక్కడ ప్లస్లో డివిజిబిలిటీ ప్లేస్లో ప్లస్ పెట్టమన్నాడు. 20 ప్లస్లో డివిజిబిలిటీ పెట్టమన్నాడు. 5 × 3 డివిజిబిలిటీ ప్లేస్లో ప్లస్ -1 = 14 రావాలి. LHS = RHS వస్తే మనకి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. 20/5 అంటే 4 × 3 + 3 -1 = 14. సేమ్ 12 + 3 -1 = 14. మొత్తం 15 - 1 = 14 అంటే 14 = 14. LHS = RHS కాబట్టి ఈ సైన్స్ అనేవి సరిపోయాయి కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం చూడండి. ఇక్కడ హిడెన్గా ఎంబెడెడ్ అంటే దాగి ఉంది అంట. ఈ డయాగ్రామ్ దాగి ఉంది. ఏ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ డయాగ్రామ్. ఓకే, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది చూడండి. ఈ డయాగ్రామ్ అనేది ఈ బొమ్మల్లో దాగి ఉందంట. ఎలా ఉంది చూడండి. ఓకే, ఇలా ఉందంట. ఇలా దాగి ఒక బొమ్మ ఉందంట. అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు. ఓకే చూడండి, ఈ రెండు ఎదురెదురుగా ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఎదురెదురుగా ఉన్నాయి. బట్ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా అయ్యింది కాబట్టి ఈ ఆప్షన్ కాదు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఇది తీసుకుందాం. ఇక్కడ తీసేసుకుందాం. ఇలా వెళ్దాం, ఇలా వెళ్ళి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఒక బొమ్మ అయితే ఉంది. అంటే ఆప్షన్ ఇది కావచ్చు, బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి ఇట్లా ఉంది, ఇలా వెళ్ళింది, ఇలా వచ్చింది, బట్ ఇలా వచ్చింది. కానీ ఇక్కడ ఈ సైన్ అనేది లేదు కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ నుంచి ఉంది కానీ చూడండి హారిజెంటల్ అనేది లేదు. ఓకే, కాబట్టి ఇది తప్పు. అంటే ఆప్షన్ 2 అనేది రైట్. దాగి ఉంది, ఈ పైన బొమ్మ ఉంది కదా, ఈ బొమ్మ ఇందులో దాగి ఉంది అనేది అడుగుతున్నాడు. ఓకే, క్లియర్. నెక్స్ట్ చూడండి, అరేంజ్ ద ఫాలోయింగ్ ద లాజికల్ మీనింగ్ ఆర్డర్ అనేది అడుగుతున్నాడు. లాజికల్ మీనింగ్ ఆర్డర్. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచెస్, వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచెస్, ఆరిజిన్ ఆఫ్ ద వరల్డ్ కప్, ఫినిష్, ఫైనలింగ్ ద ప్రాక్టీసింగ్ ఆఫ్ ద టీమ్స్, విన్నర్ ద వరల్డ్ కప్. అంటే ప్రపంచ కప్ సెమీస్ మ్యాచ్లు, నెక్స్ట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లు, ప్రపంచ కప్ నిర్వహించడం, పాల్గొనే జట్లను ఖరారు చేయడం, లేదా ప్రపంచ కప్ విజేతలు అనేది అడుగుతున్నాడు. ఓకే, ప్రపంచ కప్ విజేతలు లేదా ప్రపంచ కప్ నిర్వహించడం అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా ఆప్షన్స్ ఏమున్నాయి? 4, 5 ఉంది. 4, 5 అంటే 4 అంటే ఏంటి చూడండి, పాల్గొనే జట్లను ఖరారు చేయడం, ప్రపంచ కప్ విజేత. అంటే 4, 5లో ప్రపంచ కప్ విజేత అనేది లాస్ట్లో వస్తుంది. మనకి విజేత అనేవాడు లాస్ట్ వస్తుంది. ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో పెట్టమన్నాడు కాబట్టి అంటే ఆప్షన్ 5 అనేది లాస్ట్లో ఉండాలి. ప్రపంచ కప్ విజేత అనేది లాస్ట్లో ఉండాలి, పాల్గొనే జట్లు అనేది ఫస్ట్లో ఉండాలి. అంటే 4, 5 ఇది కాదు. ఓకే, 4, 4, 4, 5, 5, 5, 5 అనేది ఉంది. ఓకే, 4, 5 ప్రపంచ పాల్గొనే జట్లను ఖరారు చేయడం, ప్రపంచ కప్ను నిర్వహించడం, ప్రపంచ కప్ను నిర్వహించడం అంటే 3 తర్వాత ఏమవుతుంది? సెమీఫైనల్స్ మ్యాచ్లను ఆడడం 1, నెక్స్ట్ ఫైనల్ మ్యాచ్లు ఆడడం 2, ప్రపంచ కప్పు విజేతలు అంటే 4, 3, 1, 2 ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో పెట్టేసుకున్నాం. ఓకే, క్లియర్. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. There are 14 teams playing the tournament. If every team plays the one match on the team,
హౌ మెనీ మ్యాచెస్ విల్ బి ప్లేడ్ ఆన్ ద టోర్నమెంట్ అనేది అడుగుతున్నాడు. ఒక టోర్నమెంట్లో 14 జట్లు ఉన్నాయంట. ఆ 14 జట్లు ఒక్కొక్క జట్టుతో ఆడితే అలాగా మొత్తం ఎన్ని మ్యాచ్లు జరుగుతాయి అనేది అడుగుతున్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మొత్తం టోటల్ మ్యాచ్లు ఎన్ని మనకి, టోటల్ టీమ్స్ 14 అంటే నెంబర్ అనేది 14 1 to 14 ఉంది. అయితే సమ్ ఆఫ్ నెంబర్స్ అనేది అడుగుతున్నాడు. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ ఎన్ని జరుగుతాయంటే n ఇంటూ n+1/2 అనేది మనం చెప్తాం. n ఇంటూ n+1/2 n+1/2 ఓకే. n ఇంటూ అబ్జర్వ్ చేయండి. n ఇంటూ n+1/2 ఎందుకు చెప్పాలంటే టోర్నమెంట్లో అబ్జర్వ్ చేయండి. టోర్నమెంట్లో ఇప్పుడు n ఇంటూ అంటే టోటల్ మ్యాచ్లు ఈ 14 టీమ్ అనేది ఆడుతుంది. ఓకే, ఇప్పుడు 14 టీమ్స్ మీరు ఉన్నారు. ఈ 14 టీమ్స్లో మీరు ఒక టీం, మీ టీం మీతో ఆడగలదా? ఆడలేదు. కాబట్టి మొత్తం ఎన్ని మ్యాచ్లు అవుతాయి మనకి? ఎన్ని మ్యాచ్లు అంటే 13 అవుతాయి. కాబట్టి 13 మ్యాచ్లు n ఇంటూ n+1/2 అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 13 ఇంటూ 14/2 14/2 నథింగ్ బట్ 7. 13 ఇంటూ 7 నథింగ్ బట్ 91 మ్యాచ్లు అనేవి జరుగుతాయి. లేదు సార్ ఎలా చేయను నేను అంటే 14C2 ఒక్కొక్కటి 14 టీమ్స్ ఉన్నాయి. 14 టీమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఎన్ని మ్యాచ్లు ఆడాలి? 2 టీంలు కలిపి ఒక మ్యాచ్ ఆడాలి. కాబట్టి 14 ఇంటూ 2 కాబట్టి 13/2 ఇంటూ 1. ఓకే, 2 1 times 2 7 times 7 13 times 91. ఈ విధంగా కూడా మనం చేయొచ్చు. ఓకే, క్లియర్. నెక్స్ట్ చూడండి. సెలెక్ట్ ద లెటర్స్ క్లస్ట్ ద విల్ కమ్ ద నెక్స్ట్ ఫాలోయింగ్ సిరీస్. అంటే ఈ శ్రేణిలో నెక్స్ట్ సిరీస్లో ఏమొస్తుంది అనేది అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. DFHJ. ఆ Dకి +2ని యాడ్ చేయండి. ఆ D4 అయితే +2ని యాడ్ చేస్తే 6 కాబట్టి F వచ్చింది. దీనికి +2 6 + 2 8. దీనికి +2 10. దీనికి +2ని యాడ్ చేస్తే 12 అంటే ఏంటి? L. 12 అంటే L కాబట్టి ఈ రెండు క్యాన్సిల్. అంటే 12L. OPQRS కాబట్టి రెండిట్లో S ఉంది. ఓకే, నెక్స్ట్ PNLJ. అంటే ఇక్కడ చూడండి రివర్స్ నుంచి వస్తుంది. రివర్స్ నుంచి వచ్చేటప్పుడు ABCD ఏబిసిడీలు రాసేసుకున్నప్పుడు ఎక్కడి నుంచి రాద్దాం? J. ఓకే, FGHIJKLMNOPQR చూద్దాం. ఓకే, రివర్స్ నుంచి వచ్చాడు. రివర్స్ నుంచి వచ్చేటప్పుడు J కాస్త L అయింది. L తర్వాత ఏముంది? N ఉంది. N తర్వాత P ఉంది. అంటే గ్యాప్ 1 ఉంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా H అవుతుంది. కాబట్టి LSH అనేది ఆప్షన్ అవుతుంది. అంటే డిఫరెన్స్ తీసేసుకుంటే I అనేది గ్యాప్ ఒకటే ఉంది కాబట్టి J తర్వాత తప్పు. అంటే ఆప్షన్ 2 తప్పు అయితే ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ చూడండి. వెన్ డయాగ్రామ్స్ ఇచ్చాడు. ఉమెన్ సిస్టర్ మదర్స్ ఇచ్చాడు. ఉమెన్ సిస్టర్ మదర్స్ అనేవారు ఎందులో ఉంటారు? ఉమెన్స్లో ఉంటారు. అవునా? ఉమెన్స్లో సిస్టర్ మదర్స్ ఉంటారు. ఓకే, ఉమెన్స్లోనే సిస్టర్ మదర్స్ ఉంటారు. కాబట్టి కింది ఓన్లీ ఏ డయాగ్రామ్ రిప్రజెంట్ చేస్తుంది అనేది అడుగుతున్నాడు. డయాగ్రామ్స్ కనబడట్లే కదా మనకి. ఓకే చూడండి. ఇలా ఉండేటప్పుడు ఇది ఉమెన్స్లో మదర్స్ ఉంటారు, సిస్టర్స్ కూడా ఉంటారు. కొంతమంది సిస్టర్స్ మదర్స్ అవుతారు, కొంతమంది మదర్స్ సిస్టర్స్ కూడా అవుతారు. కాబట్టి ఈ డయాగ్రామ్ అనేది మనకి ఏమవుతుంది? ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా అడుగుతున్నాడు కాబట్టి స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్స్ అడిగేటప్పుడు ఆల్ బ్రెడ్స్ ఆర్ కేక్స్. ఆల్ బ్రెడ్స్ అంటే ఆల్ వచ్చేటప్పుడు ఏం చెప్పాను? 150 తీసేసుకోమన్నా. ఆల్ అంటే 150 తీసేసుకోమన్నా. ఇక్కడ సమ్ అంటే 50 సమ్ కేసెస్లో 50 అండ్ నో అంటే
100% అవుతుంది. లేదు సార్ డయాగ్రామ్ తీసుకుంటా అంటే డయాగ్రామ్ కూడా తీసేసుకోవచ్చు, కానీ అన్నిటికీ నువ్వు డయాగ్రామ్ వేసేసరికి తెల్లవారిపోతుంది మొత్తానికి. చూద్దాం 100 వచ్చేటప్పుడు ఏం చేస్తాం, బ్రెడ్ 100, ఇక్కడ సమ్ కేక్స్ ఆర్ బ్రెడ్స్ 50 ఇక్కడ 100 కాస్త 50 అవ్వచ్చు, కానీ 50 కాస్త 100 కాకూడదు కూడా, అప్పుడు తప్పు అయిపోతుంది. కాబట్టి 50 కేక్స్ అనేది చూడండి, కేక్స్ 50, ఇక్కడ బ్రెడ్స్ అనేది 100, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఓకే, ఇక్కడ కేక్స్ 50 ఉంటే ఇక్కడ 100 ఉంటే తప్పు అప్పుడు. ఓకే, ఇక్కడ చూడండి బ్రెడ్స్ అనేది 50, నెక్స్ట్ ఎగ్స్ అనేది 50, ఇక్కడ బ్రెడ్స్ ఎగ్స్ 100 ఉన్నది కాబట్టి ఇది కూడా రైట్. నెక్స్ట్ నో బ్రెడ్ ఈజ్ నో ఎగ్ అంటే 100 బ్రెడ్ 100 అవుతుంది, ఎగ్ కూడా 100 అవుతుంది, కాబట్టి ఇది కూడా రైటే. అంటే ఇక్కడ ఆప్షన్స్లో మనకి 3 కూడా ఉంటే 3 రైట్ అవుతుంది. లేదు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆప్షన్ ఆల్ కన్క్లూజన్స్ ఆఫ్ ఫాలోస్ అనేది అడిగాడు. అంటే ఇది రైట్ అవుతుందా అంటే లేదు, రైట్ కాదు. ఎందుకు కాదు సార్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎందుకు కాదు, ఇక్కడ 3 కూడా రైట్ కొట్టారు, ఇక్కడ ఎందుకు కాదు అంటే ఇక్కడ మీరు ఎప్పుడు డయాగ్రామ్స్లో ప్రాక్టీస్ చేసి ఉంటారు, ఇలా 50లో ప్రాక్టీస్ చేయలే కదా. ఒకసారి చూద్దాం, చూడండి ఆల్ బ్రెడ్స్ ఆర్ కేక్స్. ఓకే, ఆల్ బ్రెడ్స్ ఆర్ కేక్స్, క్లియర్, ఆల్ బ్రెడ్స్ ఆర్ కేక్స్. నెక్స్ట్ ఆల్ ఎగ్స్ ఆర్ కేక్స్, ఆల్ ఎగ్స్ ఆర్ కేక్స్, ఆల్ eggs are cakes, easy. Okay, diagram. Okay, some cakes are beds, some cakes are beds అవుతాయి. నెక్స్ట్ some breads are eggs, some breads are eggs అవుతాయి లేదా అనేది సెకండరీ. చూద్దాం, ఆల్రెడీ దీనిలోనే ఉన్నాయి కదా, కేక్స్లోనే ఉన్నాయి కాబట్టి దీన్ని ఈ విధంగా కూడా రాసుకోవచ్చు కదా, దీన్ని ఈ విధంగా కూడా రాసేసుకోవచ్చు. నెక్స్ట్ నో బ్రెడ్ ఈజ్ నో ఎగ్ అంటే నో బ్రెడ్ ఈజ్ అనే ఎగ్, నో బ్రెడ్ ఇన్ ఏ ఎగ్, ఇలా కూడా అవుతాయి. కాబట్టి ఆప్షన్ కన్క్లూజన్ 1 అనేది ఖచ్చితంగా ఫాలో అవుతుంది, కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటే ఫాలో అవుతుంది. కాబట్టి ఎయిదర్ కన్క్లూజన్ 2 or 3 ఫాలోస్ అనేది చెప్తున్నాడు. ఎయిదర్ 2 or 3 కన్క్లూజన్ అనేది ఫాలోస్ అనేది మనకు చెప్తున్నాడు. క్లియర్? ఓకే, ఇది మనం చేసే విధానం. నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద సింప్లిఫై ద వాల్యూ అనేది అడుగుతున్నాడు. ఇటువంటి సింప్లిఫై ద వాల్యూస్లో బాడ్మాస్ రూల్ కావాలి. బాడ్మాస్ రూల్, వి బాడ్మాస్ అంటాం, వి అంటే బార్ అనేది ఉండాలి. బాడ్మాస్ రూల్లో ఫస్ట్ బ్రాకెట్ ఆఫ్ డివిజిబిలిటీ, మల్టిపుల్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ అనేది చెప్తాం. ఇందులో 5 డివిజిబుల్ బై 10, హాఫ్ ఇంటూ హాఫ్ అంటే 100 ఇంటూ, చూడండి 100 ఇంటూ, క్లియర్, హాఫ్ అంటే 100 డైరెక్ట్గా రాసేద్దాం. 100 ఇంటూ 4 ప్లస్ 4, ఓకే, ప్లస్ 4 డివిజిబుల్ బై 4 ఇంటూ 4 16 ఇంటూ 10 మైనస్ బ్రాకెట్లో ఉండేది కాస్త 6 డివిజిబుల్ బై 6/4, క్లియర్, 6/4, 16 డివిజిబుల్ బై 4 రాసుకుందాం. ఒక ఆర్డర్లో రాసుకుంటూ పోదాం. ఇక్కడ చూడండి 5 డివిజిబుల్ బై 100 ఇంటూ 4, అవునా, 4 ఇక్కడికి క్లియర్, ప్లస్ 4 డివిజిబుల్ బై 16 ఇంటూ 10 ఇక్కడికి క్లియర్. నెక్స్ట్ 6 ఇంటూ డివిజిబుల్ బై 16 బై హౌ మచ్, 16 బై సమ్, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. చూడండి 16/4 అంటే 4/4, క్లియర్, బై 4, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, 6 డివైడెడ్ బై, ఇక్కడ డివైడెడ్ బై ఉంటుందమ్మా, డివైడెడ్ బై 4, కాబట్టి ఇక్కడ 6/4 అనేది రాసేసుకున్నాం. ఇక్కడ 20 అంటే 21 టైమ్స్ 25 టైమ్స్, నెక్స్ట్ 4 1 టైమ్స్ 4 టైమ్స్, కాబట్టి 4 2 టైమ్స్ 5/2 అంటే ప్లస్ 5/2, నెక్స్ట్ మైనస్ 3/2,
2. దీన్ని ఎల్సిఎం కడితే మనకి 10 అవుతుంది. 10 ఎల్సిఎం 10 హౌ మెనీ టైమ్స్ 10 5 హౌ మెనీ టైమ్స్ 2 టైమ్స్ కాబట్టి 2 ప్లస్ 2 5 టైమ్స్ కాబట్టి 25 మైనస్ 15 25 మైనస్ 15 10 ప్లస్ 2 12 కాబట్టి 6/5 నథింగ్ బట్ 1.2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 1.2. ఓకే, క్లియర్. ఓకే, నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ ఇచ్చాడు. ఈ గ్రాఫ్ని కానీ అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి, గ్రాఫ్ మీరు ఆల్రెడీ చూసుంటారు క్వశ్చన్ పేపర్లో గ్రాఫ్ చూసిన తర్వాత 2015-17 మరియు 2018 కంపెనీల మొత్తం ఆదాయం 5 సంవత్సరాల మొత్తం వ్యయంతో కంటే సుమారుగా ఎంత శాతం ఎక్కువగా ఉంది అనేది అడుగుతున్నాడు. ఓకే, 2015, 2017, 2018లో కంపెనీల యొక్క ఆదాయం ఇన్కమ్ అంటే బ్లూగా ఉంది కదా, ఈ బ్లూవి తీసేసుకోమన్నాడు. అయితే ఈ బ్లూగా ఎంత ఉన్నాయి అనేది మనకి అడుగుతున్నాడు. బ్లూగా ఎంత ఉన్నాయి అనేది అడుగుతున్నాడు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. చూడండి, ఫస్ట్ వన్ 280 ఇన్కమ్ ప్లస్ 325 ప్లస్ 350 ప్లస్ 350 మొత్తం 980 ఇక్కడ ఉంది. 980 ఉంది. టోటల్ ఈ రెడ్ మార్కులు మొత్తం కలిపితే ఏమవుతుంది? మొత్తం ఎక్స్పెండిచర్, టోటల్ ఎక్స్పెండిచర్ అంటే మనకి 1325 ఉంది. మొత్తం కలిపితే 1325. ఈ మధ్య వ్యత్యాసం ఎంత ఉంది? 445. 445/980 పైనే చూస్తాం కదా, ఇంటూ 100 అంటే మనకి ఎంత అవుతుంది? 26.02% అనేది అవుతుంది. కాబట్టి ఆప్షన్ అనేది మనకి ఎంత? 26% అనేది అవుతుంది. ఓకే, వ్యత్యాసం ఎంత అవుతుంది? వ్యత్యాసం 345. ఓకే, వ్యత్యాసం 345. మనం మొత్తం దేనిపైన చూస్తాం? ఎక్స్పెండిచర్ పై 1325 ఇంటూ 100 అంటే ఎంత అవుతుంది మనకి? 26% అనేది అవుతుంది. 26% మనకి ఆన్సర్ అవుతుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ని అబ్జర్వ్ చేస్తే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే మనకి ఆన్సర్ అయిపోతుంది. ఇనే ABC and D is the 2 points of the side AB and BC is respectively such that A is to B, D is to DB, AD is to BD, okay, is to 2 is to 3, then DE parallels to AC. If the area of ADE is equals to 18 centimeters, then what is the area of the ABC అనేది అడుగుతున్నాడు. చూడండి, ABC అనే ఒక ట్రయాంగిల్ ఉంది. ABC ఒక ట్రయాంగిల్ ఉంది. అండ్ D is the points, D is the points. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే AB అండ్ BC is respectively AB and BC is respectively AD అంటే 2 points, BD అనేది 3 points. AD అనేది 2 points, BD అనేది 3 points. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్ మొత్తం కలిపితే ఒక సైడ్ ఎంత ఉంది మనకి? ఒక సైడ్ ఎంత ఉంది? 5 పార్ట్స్ ఉంది. ఓన్లీ ఈ ట్రయాంగిల్ కలిపితే ఎంత ఉంది? 3 పార్ట్స్ ఉంది. అయితే మనకి మొత్తం ఏం అడిగాడు? ఈ యొక్క ఏరియా అడిగాడు. మొత్తం నేను ఇప్పుడు ఒక బ్లూ మార్క్తో చేస్తా. ఆ ఏరియా ఎంత అనేది అడిగాడు. అవునా? ఈ ఏరియా ఎంత అనేది అడిగాడు. అంతే సింపుల్గా ఈ ఏరియా అంతా అని అడిగేటప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ట్రయాంగిల్ DEB బై ట్రయాంగిల్ ABC ఈక్వల్స్ టు ఎంత? 3 parts బై 5 parts. ట్రయాంగిల్ ఏమవుతుంది? ఇది స్క్వేర్స్ రూపంలో మారుతుంది కాబట్టి 9/25. అప్పుడు 25 parts వాల్యూ ఎంత అనేది అడుగుతున్నాడు. అంటే ఆప్షన్స్లో 25తో క్యాన్సిల్ అయ్యే ఆన్సర్ మనకు కావాలి. కాబట్టి 40.5
5 అనేది 20తో క్యాన్సిల్ అవుతుందా 25తో అంటే కాదు. నెక్స్ట్ 75 అవుతుందా అంటే అవుతుంది 3 టైమ్స్ 54 కాదు. నెక్స్ట్ 45 అనేది కాదు కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ని మనం అబ్జర్వ్ చేస్తే గివెన్ ద బార్ గ్రాఫ్స్ ప్రెజెంట్ టు ద ఇన్కమ్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద కోర్సెస్ రూపీస్ ఆఫ్ ద కంపెనీస్ ఆఫ్ 5 years 2014 to 2018. Okay, in which year the expenditure more than the 40% of the compared of the expenditure of the previous year కంటే 40% మోర్ ఏదైనా వచ్చిందా అనేది అడుగుతున్నాడు. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్పెండిచర్ ఫస్ట్ తీసేసుకుందాం 175, ఫస్ట్ది 175, సెకండ్ ఎక్స్పెండిచర్ ఎంత మనకి 250. చూద్దాం 40% కంటే ఎక్కువ ఉందనుకోండి ఇదే ఆన్సర్ అవ్వచ్చు. ఓకే డిఫరెన్స్ ఎంత మనకి 75 by 175 into 100. 75తో క్యాన్సల్ 3 times. హౌ మెనీ టైమ్స్ 7 times. 1/7 అంటే 14, 1/7 అంటే 14 2/7, బట్ 3/7 అంటే 14 3 times 42 కాబట్టి మోర్ దెన్ 40% ఉంది కాబట్టి ఆప్షన్ అనేది మనకి ఏమవుతుంది 2015 అనేది అవుతుంది. ఓకే క్లియర్. నెక్స్ట్ 18 men can complete a work in 9 days after they have completed work in 5 days. 6 more men joined them. How many days will the take to complete the remaining work అనేది అడుగుతున్నాడు. 18 మంది పురుషులు ఒక పనిని 9 రోజుల్లో పూర్తి చేయగలరు. వారిలో 5 రోజులు పని చేసిన తర్వాత మరో 6 మంది పురుషులు వారితో చేరారు. అయితే మిగిలిన పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేది అడుగుతున్నాడు. చూడండి 18 మంది పురుషులు అబ్జర్వ్ చేయండి. 18 మంది పురుషులు క్లియర్ 9 రోజుల్లో పని పూర్తి చేస్తారంట. కానీ 5 రోజులు పని చేసి వెళ్ళిపోయారంటే రిమైనింగ్ 4 days ఉంది. ఈక్వల్స్ టు మొత్తం ఇంకా రిమైనింగ్ ఎంత యాడ్ అయ్యారు మనకి 6 members యాడ్ అయ్యారంటే 24. అప్పుడు ఎన్ని డేస్లో చేస్తారంటే టైం కావాలి కాబట్టి టైం ఈక్వల్స్ టు 18 into 4 by 24. 4 1 times 4 3 times 4 how many times 4 6 times 4 6 times 6 1 times 6 3 times అంటే టైం ఈక్వల్స్ టు 3. ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారంటే 3 daysలో కంప్లీట్ చేస్తారు. ఆప్షన్ 1 అనేది మనకి రైట్ అవుతుంది. ఓకే క్లియర్. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. మళ్ళీ సేమ్ గ్రాఫ్. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ టు ద ఇన్కమ్ కంపెనీ ఆఫ్ ద 2014, 2016 and 2017. వాట్ ఈస్ ద ఎక్స్పెండిచర్ టు ద ఇన్కమ్ అంటే 2014లో ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 2014లో ఎక్స్పెండిచర్ 175, 2016లో ఎక్స్పెండిచర్ 275, నెక్స్ట్ 2017లో ఎక్స్పెండిచర్ ఎంత ఉంది? 300. ఓకే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 550, నెక్స్ట్ 15, నెక్స్ట్ 5 6 6 7 750. ఇది ఏంటి? ఎక్స్పెండిచర్. ఇన్కమ్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2014లో 225, 2016లో 325, 2017లో 350. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి ఈ 25 ఇటు తెస్తే 350 350 హౌ మచ్ 700 ప్లస్ 200 900. ఓకే 900ని కానీ క్యాన్సిల్ చేస్తే 0 0 గెట్ క్యాన్సిల్. 5తో మనకి క్యాన్సిల్ అవుతుందా ఒకసారి అబ్జర్వ్ చేయండి. 15తో 15 5 times, 15 6 times కాబట్టి ఇక్కడ 5:6 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే 5:6. ఓకే నెక్స్ట్ the length of the rectangular park is 20 meters more than the breadth. If the cost of the fencing of the park 53 meters per 2,21,200. what is the area of the park అనేది అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద పార్క్ అనేది అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి ఒక రెక్టాంగిల్ ఉంది. ఆ రెక్టాంగిల్ పార్క్ 20 meters మోర్ దాన్ ద బెర్త్. బెర్త్ కంటే ఏమవుతుంది? రెక్టాంగిల్
రెక్టాంగులర్ యొక్క లెంత్ 20, బెర్త్ ఒక 1 అనుకుంటే ఇది 20 అవుతుంది. అలా అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసే బెర్త్ కంటే 20 మీటర్స్ ఎక్స్ట్రానే ఉంది అంటున్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడ లెంత్ ఆఫ్ ద పార్క్, బెర్త్ ఆఫ్ ద పార్క్ బి. ఓకే, పెరిమీటర్ ఆఫ్ ద పార్క్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి తీసేసుకుందాం. ఇక్కడ బి కంటే ఏమైంది 20 ఎక్కువ ఉంది, బి కంటే 20 ఎక్కువ ఉంది. అవునా, 20 ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 2 ఇంటూ 2b ప్లస్ 20. ఓకే, 2b ప్లస్ 20 ఈక్వల్స్ టు ఎంత మొత్తం 21200/53. ఓకే, 53. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 53 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ చూడండి, 400. కాబట్టి ఇక్కడ 2 ఇంటూ 2a 2b ప్లస్ 20 ఈక్వల్స్ టు 400. 2 1 times 2 200 times. ఓకే, 2b ప్లస్ 20 ఈక్వల్స్ టు 200. అప్పుడు 2b ఈక్వల్స్ టు 180 అవుతుంది, మైనస్ b ఈక్వల్స్ టు 90 అవుతుంది. b 90 వచ్చింది అంటే 20 ఎక్కువ కాబట్టి 110 అవుతుంది. అప్పుడు ఏరియా ఎంత అవుతుంది, ఏరియా l ఇంటూ బి కాబట్టి ఎల్ 110 ఇంటూ బి అంటే 90. 0 ఎలానో క్యాన్సల్, 0 ఎలానో 0 అవుతుంది కాబట్టి 11 ఇంటూ 9 99. 0 2 zeros యాడ్ అవుతాయి కాబట్టి 9900 అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్? ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ద స్టడీ ఆఫ్ ద ఫాలోయింగ్ ద పై డయాగ్రామ్స్ ఆఫ్ ద ఈక్వేషన్ బిలో ఇట్. చూడండి, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇన్ ద స్కిన్ హ్యూమన్ బాడీ అనేది అడుగుతున్నాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఏం చేస్తాము ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, మానవ శరీరం యొక్క మొత్తం బరువు ఎంత శాతం మానవ శరీరంలో చర్మం శాతం అనేది అడుగుతున్నాడు. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మానవ మొత్తం శరీరం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రోటాన్స్ ఓకే, ప్రోటీన్స్లో ఎంత భాగం అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ప్రోటీన్స్ అంటే మనకి ఎంత 16%. ప్రోటీన్స్ అంటే 16%. ఓకే, ప్రోటీన్స్ అంటే 16% ఆఫ్ మానవ స్కిన్ ఎంత ఉంది, మొత్తం హ్యూమన్ బాడీలో 1/10 ఉంది. 1/10 ఉంది. క్లియర్? మానవ బాడీలో మొత్తం 1/10 ఆఫ్ కేజెస్ మనకు తెలియదు, బై ఎక్స్ అనేది మనం రాసుకుంటాం. బై ఎక్స్ కేజెస్లోనే ఉంది కదా, బై ఎక్స్ కేజెస్. క్లియర్? ఇక్కడ మనకు తెలియదు ఎంత అనేది. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే 16% అంటే 16/100 ఇంటూ 1/10 ఇంటూ ఎక్స్ కాబట్టి 16x/1000 అవుతుంది. 16x/1000 నథింగ్ బట్ పర్సంటేజ్లోకి కానీ మనం మారిస్తే 16x/1000 ఇంటూ పర్సంటేజ్లో ఎక్స్ అనేది యాడ్ అవుతుంది ఇంటూ 1000. ఓకే, ఇంటూ 100. పర్సంటేజ్ క్యాన్సిల్ అయితే 2 zeros క్యాన్సిల్, 0 క్యాన్సిల్ అయితే 1.6 అనేది మన ఆన్సర్ అవుతుంది. అంటే 1.6. క్లియర్? ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్రోటీన్స్ మజిల్స్ టు ద ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్రోటీన్స్ ఆఫ్ ద బోన్స్? ఓకే, మజిల్స్ ప్రోటీన్స్ అంటే మనకు తెలుసు 16% ఉంది. ఓకే, ఇది కూడా 16%. 16% అలానే క్యాన్సిల్ అవుతుంది. ఏమవుతుంది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ప్రోటీన్స్ ఆఫ్ ద మజిల్స్కి ఎంత ఇచ్చాడు, మజిల్స్కి 1/3. నెక్స్ట్ సేమ్ అలానే బోన్స్కి ఎంత ఉంది చూడండి, బోన్స్ 1/6, బోన్స్కి 1/6 కాబట్టి 16 గెట్ క్యాన్సిల్. ఇక్కడ 1/3 ఇంటూ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది కాబట్టి 6/1.
కాబట్టి 2:1 అనేది అవుతుంది. 2 1 times 2, 3 1 times 3 2 times కాబట్టి 2:1 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నాట్ లీప్ ఇయర్. చూడండి, లీప్ ఇయర్ నాట్ లీప్ ఇయర్ అనేది మనకు కన్ఫ్యూజ్ ఉంటుంది. నాట్ లీప్ ఇయర్ అంటే ఏంటి? 4తో డివిజిబుల్ కావాలి. అవునా, 4తో డివిజిబుల్ అయితే లీప్ ఇయర్ అవుతుంది. కాబట్టి 700 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా అంటే అవుతుంది. ఎలా? 350/2, 350/3 అంటే 300 అంటే 150 + 25 175, 4తో అయ్యింది. ఇది 4తో 200, ఇది 4తో 600, ఇది 4తో 300, ఇది 4తో 500. మొత్తం అయిపోయాయి కదా, మొత్తం అయిపోయాయి. కాబట్టి లీఫ్ ఇయర్ అనేది ఇందులో లేదు. కాబట్టి క్వశ్చన్ అనేది తప్పు అనేది మనం అనుకోవచ్చు. కానీ హిడెన్గా దాగుండేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు సెంచరీ ఇయర్స్ ఇవి అబ్జర్వ్ చేయండి. ఇవి సెంచరీ ఇయర్స్ కాబట్టి ఇది ఖచ్చితంగా 4తో డివిజిబుల్ కావాలి, సేమ్ యాజ్ 400తో కూడా కావాలి. సెంచరీ కాబట్టి 400తో కూడా కావాలి. కాబట్టి 400తో చేద్దాం. మొత్తం 400తో అన్నీ క్యాన్సిల్ చేద్దాం. 400తో క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ అయితే అదే ఆన్సర్. క్యాన్సిల్ కాకపోతే అదే ఆన్సర్. ఇక్కడ నాట్ లీఫ్ ఇయర్. జీరోస్ క్యాన్సిల్, జీరో క్యాన్సిల్, 0 క్యాన్సిల్. ఇక్కడ కూడా 0 క్యాన్సిల్. బట్ ఇక్కడ 4 1 times 4 2 times, ఇక్కడ 4 1 times 4 3 times, 4 1 times 4 5 times. బట్ ఇక్కడ 4 1 times 4 హౌ మెనీ టైమ్స్ చెప్పలేము. కాబట్టి పాయింట్స్లో వస్తుంది కాబట్టి ఆప్షన్ 1 అనేది మనకి రైట్ అవుతుంది. ఓకే, క్లియర్. ఓకే, నెక్స్ట్ మనకి లాస్ట్ క్వశ్చన్. January 1, 2007 వాజ్ మండే. వాట్ వాజ్ ఆఫ్ ద వీక్ లైస్ ఆఫ్ ద Jan 1, 2018. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే నెక్స్ట్ ఇయర్ సేమ్ డేట్ ఇస్తే మండే ఉండేది కాస్త ట్యూస్డే అవుతుంది. అది ఎలా అవుతుంది ట్యూస్డే అంటే? అది ఖచ్చితంగా ఏమవ్వాలి? లీప్ ఇయర్ కాకుండా ఉండాలి. లీప్ ఇయర్ అయితే ఒకవేళ లీప్ ఇయర్ అయితే జనవరి కంటే ఫిబ్రవరి 29 కంటే ముందే ఉండాలి. ఒకవేళ 29 కంటే ముందు లేకుండా వేరే డేట్ ఉంటే సేమ్ మళ్ళీ డే వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ మనకి ఇది వస్తుంది. అంటే ఇక్కడ ఆడ్ డే ఏమేమవుతుంది? మొత్తం ఆడ్ డే అనేది 1 అవుతుంది. ఇక్కడ లాస్ట్ మండేకి మనం 1ని యాడ్ చేయాలి అంతే సింపుల్గా. మండేకి 1ని యాడ్ చేస్తే ట్యూస్డే అనేది అవుతుంది. ఓకే, క్లియర్. ఇది మనం చేయాలి. క్లియర్. ఇది మన యొక్క పేపర్. ఓకే, మనం ఎంత ప్రాక్టీస్ చేసామనేది ముఖ్యం. ఇక్కడ ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటూ పోవాలి. ఈ క్వశ్చన్ పేపర్ అయితే మీకు స్టేట్ వైడ్ ఎగ్జామ్ ఏదో గందరగోళం చేయాలి, అందరినీ ఇబ్బందిలో పెట్టాలనే పేపర్ని తయారు చేయలే. బట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఫస్ట్ నేర్చుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా కొంచెం ముందుకు వెళ్ళే కొలది టఫ్ లెవెల్ మనం పెంచుకుంటూ పోదాం. చూడండి, మీరు ఎంత నాలెడ్జ్ పొందారనేది కాదు, ఎంత ప్రాక్టీస్ చేశారనేది ముఖ్యం. ఇక్కడ ఇప్పుడు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంత నాలెడ్జ్ పొందామనేది కాదు. ఎందుకంటే ద డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టీస్ అనేది మనకి ముఖ్యంగా తెలిసి ఉండాలి. అంటే ఏమిటి తేడా నాలెడ్జ్కి నెక్స్ట్ ప్రాక్టీస్కి ఏమిటి తేడా అంటే, నాలెడ్జ్ అనేది కొంతవరకే మనకు ఉంటుంది, ప్రాక్టీస్ అనేది రెగ్యులర్గా మన మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఇది మన యొక్క టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి పేపర్ 1కి సంబంధించిన మెంటల్ ఎబిలిటీ 126 to 150 క్వశ్చన్స్ మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. నెక్స్ట్ పేపర్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ, టీమ్ సైన్ ఇండియా.